విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి 3 నెలల గడువు. యాక్చువల్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ వేశారు. దేని మీద? విద్యుత్ కుంభకోణాల మీద. ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మీద 3 మీద విచారణ జరుగుతున్నది. ఈ విచారణ జరిపే క్రమంలో కేసీఆర్ కి గత జూన్ నెలలో కమిషన్ చైర్మన్ నోటీస్ ఇచ్చిండు. మీరు రిప్లై ఇవ్వండి, ఇందులో ఈ అవినీతి జరిగింది అని. ఆయన ఒక 12 పేజీల లేఖ రాసిండు. అసలు ఈ కమిషన్ ఉండడానికే వీలు లేదు. ఈఆర్సీ తీసుకున్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయాల మీద మీరు ఎట్లా కమిషన్ ఇస్తారు? అసలు కమిషన్ వేయడం అన్నదే అసంబద్ధం, తప్పు అని కేసీఆర్ ఒక 12 పేజీల లేఖ రాసింది. అలా శాటభారతం అంతా రాసుకుంటూ వచ్చింది. గతంలో ఇది మనం కూడా మాట్లాడినాం. తర్వాత మళ్ళీ ఆ లేఖతో సంతృప్తి చెందని కమిషన్ చైర్మన్ మరో నోటీస్ ఇచ్చిండు. మీరు మీ మీద చాలా మంది ఎవరెవరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న రఘు గారు కానీ, తెలంగాణ జేఏసీ చైర్మన్ అండ్ మిగతా ఎవరెవరైతే వేణుగోపాల్ రెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు,